అర్థమైంది కదా? మీరు ఇంటికాడ వచ్చి అడుగుతారు, అమ్మా వరుసకి వేయండి కానీ ఆయనకు ఒకటేసి నాకు 3 వేయండి అంటారు. ఇవ్వండి గోరుసెత్తికి వేయండి అబ్బా ఆయన మంచోడే కానీ వేయండి, ఒకటి వేయండి కానీ 3 మాకేయండి అంటే నేను ఎక్కడ పోతా? మళ్ళీ తిరుపతి ఎక్కడ పోతాం? ఇంకో మాట కూడా చెప్తారు. ఏమాడతారంటే సర్పంచ్ ఎక్కడైనా వేసుకోండి కానీ వార్డు మెంబర్ నాకు కూడా అంటారు. వార్డు మెంబర్లు కూడా అంటారు. దయచేసి మీరు అందరూ మంచోని గెలిపియండి. మన ప్యానల్ అభ్యర్థి గెలిస్తే ఎవరికి అడ్డం ఉండదు. ఇప్పుడు ఈ తమ్మిశెట్టి కాడికి పోయే రోడ్డు మొత్తం అయిపోతుండే, అది దురదృష్టం. అడ్డంకులు వేసినందుకు సగం కాడికి ఆగింది. నేను ఎవరిని విమర్శించదలుచుకోలే కానీ అటువంటి పరిస్థితులు వస్తాయి. మళ్ళా అటువంటి పరిస్థితులు రానియకండి. మీరు మీ ఇంట్లో ఎన్నోట్లుంటే అన్నోట్లు అందరూ కూర్చొని పెట్టుకొని రాదని కానీ మనం అంతా ఒక దిక్కు వేయాలి, అది కత్తెర గుర్తికి వేయాలని చెప్పి మీ అందరూ మాట్లాడుకొని అక్కడోటి వేసి మళ్ళీ అన్యాయం అయిపోతుంది. దయచేసి మీ అందరికీ, మీ బాధలందరికీ నమస్కారం చేస్తున్నా. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ప్రాణాలు కూడా చెప్పండి. వాళ్ళు కూడా గ్రామ ప్రజలే, అందరూ ఒక దిక్కే ఉన్నారు. అట్లానే వాళ్ళు మనకు శత్రులేం కాదు, వాళ్ళంతా మనలే, మన గ్రామ ప్రజలే. కాకపోతే పరిస్థితులను బట్టి అందరూ ఉంటారు. అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ అందరి నేను సమాన దృష్టితో చూస్తానని చెప్పి ఆలోచన మీ అందరికీ మనవి చేస్తూ కత్తెర గుర్తికి అఖండ మెజార్టీ 11 తారీఖు నాడు 7 గంటలకు మీరు పొద్దున్నే లేచి మన వార్డు మెంబర్లు కూడా టిఫిన్లు అరేంజ్ చేస్తారు. తిని చక్కగా మీ యొక్క ఎవరి వాళ్ళకు ఉంటాయి. 12 రూములు ఉన్నాయి. 12 ఎవరి గుంపు ఏముండదు. చక్కగా పోయి మీరు రూమ్ కాడ పోయి మీరు కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని